జగన్ నెల్లూరు టూర్ 3వ తారీఖు. అయితే దేనికి అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి, తన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి ఇప్పుడు ప్రస్తుతం వివిధ కేసుల్లో జైల్లో ఉన్నటువంటి సందర్భంలో క్రిందటిసారి తనని పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు ఆయన్ని కావాలని ఆ టైంలో వేరే జైలుకి పీటీ వారెంట్ మీద తీసుకువెళ్ళిపోయారు. దాంతో అప్పుడు తను టూర్ క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ లోపుగా ఆ మధ్యన మన సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత మరి కొందరు కలిసి వెళ్ళి పరామర్శించడం ఇదంతా జరిగింది జైలు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేటప్పటికి నెల్లూరు జైలుకే మళ్ళీ షిఫ్ట్ చేసినటువంటి నేపథ్యంలో నెల్లూరు జైలుకి ములాఖత్ కోసం అని చెప్పేసి వెళ్తున్నారు, తనని పరామర్శించడానికి వెళ్తున్నారు. అయితే అక్కడ హెలికాప్టర్ దిగడానికి కూడా అనుమతించకపోవడం, కోటన్ రెడ్డి పేరుతో, మరి కోటన్ రెడ్డి అన్నాడో లేదో తెలియదు, కోటన్ రెడ్డి పేరుతో అయితే ఓ ప్రచారం జరుగుతుంది, జగన్ని దిగనివ్వబోనన్నాడు అన్నటువంటిది. ఆ నేపథ్యంలో మరింత ప్రతిష్టాత్మకమైంది. అటు అనిల్ కుమార్ యాదవ్ ఎట్టి పరిస్థితుల్లో టూర్ని ఆపే ప్రసక్తి లేదు, ఏ రూట్లో తీసుకురావాలో మాకు తెలుసు, మేము తీసుకుని వస్తాం అన్నటువంటి ప్రకటన తను చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అంటే ఆపుతాం, అడ్డుకుంటాం అన్నటువంటి పాయింట్ కారణంగా అది కాస్త పాపులర్ అయింది. లేకపోతే కనుక మామూలుగా వెళ్ళేవాడు, పరామర్శించేవాడు, జనాలు సహజంగా వస్తారు, జగన్ వచ్చారంటే ఎగబడతారు, ఇది కామన్గా జరిగేది. పోలీసులు ఎట్లాగో సెక్యూరిటీ ఇవ్వరు, ఎప్పుడో జగన్కి ఏదన్నా జరిగితే అప్పుడు పోలీసుల మీద యాక్షన్ అంటే అది కూడా తీసుకోదేమో ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళదే ఫెయిల్యూర్ అని రాస్తుంది. ఇప్పటిదాకా జరిగిన ప్రతి చోట కూడా ఇదే, జగన్కి ఏదైనా పెద్దది జరిగితే అప్పుడు 4-5 పోలీసు అధికారుల మీద సస్పెండ్ చేసేసి కాలక్షేపం చేసేస్తారు. ప్రస్తుతానికి పోలీసు అధికారులని ఒక పావులుగా వాడుతున్నటువంటి దశలో మరి జగన్కి అక్కడన్నా భద్రత ఇస్తారా ఈ రోప్ పార్టీ తర్వాతన పైలట్ ఈ సిస్టమ్, లేదంటే అట్లాగే తొక్కేసుకో నువ్వు, నీకెందుకు నీ బతుకు నువ్వు బ్రతుకుంటే అప్పుడు చూస్తాంలే అంటారా? బహిరంగంగా జరుగుతున్నటువంటి దందాకి ఇప్పటికన్నా ముగింపు జరుగుతుందో లేదో చూడాలి.